చాలా సంతోషం. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ప్రేమాందనములు చెల్లిస్తా ఉన్నాను. వర్తమానం యొక్క పేరేమిటండి? తండ్రిని మాకు కనబరచుము. వర్తమానం ఇంగ్లీష్లోనే ఏం పర్వాలేదు, మేము దాన్ని తర్జుమా చేసేస్తాం. ఏమీ పర్వాలేదు, ఇంగ్లీష్ చేయగలం, వేరే భాషను మనము చేయలేము. దాన్ని నిన్న తర్జుమా దాన్ని చేసి చక్కగా దాన్ని మనము మూలపాఠాన్ని తీసుకున్నాం. మీరు క్రైస్తవులుగా జీవించాలంటే ఉన్న ఏకైక మార్గము తిరిగి జన్మించుట. క్రైస్తవుడిగా జీవించాలి అని మనం అనుకుంటే నువ్వు తిరిగి తప్పగా జన్మించాలి. నువ్వు తల్లిదండ్రులు జన్మించడం వేరు, మొదటి జన్మ వేరు, రెండవ జన్మ వేరు. ఎన్నో జన్మలు లేవు, మనకి రెండే జన్మలు. అన్యుడికి ఒకటే జన్మ, క్రైస్తవుడికి 2 జన్మలు. నువ్వు ఆయన వల్లే ఆయన కొరకు జీవించాలంటే నువ్వు తప్పగా తిరిగి జన్మించాలి. యు మస్ట్ బి బోర్న్ అగైన్ అనే వర్తమానం కూడా ఉంది. యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వేం చదువుకున్నావు? బిఏ అంటే బోర్న్ అగైన్, అదే మన యొక్క చదువు. అర్థమైందా? హల్లెలూయా. చక్కని వర్తమానం కొంచెం చేపిందాం. వీళ్ళ ఇంట్లో చెప్పిన వర్తమానం కూడా నాకు చాలా నచ్చిందండి. చాలా మంచి వర్తమానం. వర్తమానం పేరు ఏంటండి? సత్యమైన ఆత్మ. ఏం చెప్పాను? తిరిగి జన్మించని వారు క్రైస్తవులుగా నటిస్తారు అన్నారు. ఉంటారా అని చెప్పబడలేదా? విశ్వాసులు అవిశ్వాసులు వేస్తారు. తిరిగి జన్మించకపోతే నటిస్తావు, అంతే. తిరిగి జన్మిస్తే జీవిస్తావు. జీవించడం వేరు, నటించడం వేరు. కళాకారుడు తెర మీద నటిస్తాడు, లేకపోతే వేదిక మీద నటిస్తాడు. నటన అయిపోయిన తర్వాత తన సొంత జీవితాన్ని జీవిస్తాడు. ఇక్కడ అలా కాదు అన్నాడు. ఇక్కడ కేవలము నటన నీ నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు కేవలం జీవించాలి. నీవు జీవించే జీవితం నీ కొరకు కాదు, కానీ ఆయన కొరకు జీవించాలి. అప్పుడు ఆయన లాంటి జీవితం నీకు ఇవ్వబడుతుంది. నా మాటలు చాలా బాగుంటాయి, మీరు తప్పగా వినాలి. వర్తమానం చెప్పేవాడు లేడు అని నేను కొండ బదలవడం చెప్తాను. సగం మంది పైన మెసేజ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? చదవట్లేదు. విని మాట్లాడేస్తున్నారు, చదివి మాట్లాడట్లేదు. వర్తమానం చదవాలి. ఎన్ని వందల వర్తమానాలు వస్తాయి చూసుకోండి. నేను వర్తమానం ఇస్తానంతే. నాకు అదే వరము. నేను వెళ్ళాను పాస్టర్ పాటలు వరం ఏమో అనుకున్నా. ఆయన గారి పాటలో వాళ్ళు రాసుకుని పాడేస్తున్నారు, బాగుంది. మా అబ్బాయి కూడా విన్నాడు. ప్రసంగానికి పారిపోయాను, నేను వినలేను అలాంటివి. నేను అదే చెప్తున్నాను, వర్తమానం కొరకు ప్రార్థన చెయ్యండి. మాకు వర్తమానము కావాలి, మాకు వాక్యము కావాలి. మేము వినాలి, విని బ్రతకాలి, మేము జీవించాలి అని మీరు అనుకుంటే మీరు ప్రార్థన చేయాలి. నాకు ఆహారం కావాలి, మనం అడగట్లా. మేము ఈ నీళ్లు ఈ రోజు ఎప్పుడు వస్తాయని భయం వేసిందండి. మధ్యలో వస్తే ఎలాగని చెప్పి అసలే వేసవి శీతాకాలం వెళ్ళిపోయిందండి. అప్పుడు వేసవికాలం మొదలైపోయింది. 2వ రోజు వచ్చేసాం. ఆ 8:30కే ప్రభు ఇచ్చారు. వాళ్ళు 8:30కి 9కి పట్టుకుని ఒక అర్ధగంట ఇచ్చారు. మాకు ఫుల్గా ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రార్థనకి జవాబులు వస్తున్న కాలం అండి. దేవుడు వెంటనే స్పందిస్తున్న కాలము. మీరు దీన్ని క్యాచ్ చేయాలి. అప్పుడు ప్రార్థించే పెదవి, అట్టి మనస్సు, అట్టి ఆత్మ హృదయము నీకున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తావు. ఎవరేమని అడుగుతున్నారు ఇక్కడ? ఎవరు అడిగారు? పిలుపు అడుగుతున్నాడు. యోహాను సువార్తలో తండ్రిని మాకు, యోహాను సువార్తలో 120 సార్లు ఉంది తండ్రి తండ్రి తండ్రి. ఎన్నిసార్లు ఉందండి? తండ్రి ఉన్నాడేటి? కుమారుడా, పోనీ పరిశుద్ధాత్ముడా? తండ్రి ప్లస్ కుమారుడు ప్లస్ పరిశుద్ధాత్మ ఈజ్ ఈక్వల్ టు దేవుడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరండి? దేవుడు. దేవుడు అనగా ఆరాధనకి పాత్రుడు. అంత గొప్ప అపొస్తలుడికి సంశయం రావచ్చు. అస్తమానమును తండ్రి తండ్రి అంటున్నాడు కదా. ఇప్పుడు అస్తమానం నా ఎకరం ఉందని అన్నాను అనుకో, ఉందని అనుకుంటావు లేదా? ఆ అమ్మి తెచ్చి ఇక్కడ కొనవచ్చు కదా అని అంటావా లేదా? అది అర్థం చేసుకోండి. తండ్రి తండ్రి అంటే ఎలా ఉంటుంది? తండ్రి ఉన్నాడేమో అని ఈ మహాశయుడు ఈ అపొస్తలుడికి, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినాడు, ఎలా నీవు తండ్రిని కనపరచమని అడుగుచున్నావు అన్నాడు ఆయన. నేను ఏమండి అద్భుతమైన వర్తమానం విందాం. చూసారండి, అతని సంశయాన్ని నివృత్తి చేశాడండి.
అతని సంశయాన్ని. అతడు నివృత్తి అయ్యాడో లేదో కూడా నాకు తెలియదు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అది నివృత్తి అయిపోతుంది. ఈ విషయాలు అప్పుడు జ్ఞాపకం ఉంటాయి. మనం ఏం చెప్పాను, నేను చెప్పిన వాటిని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు తెలియచేయను. ఇప్పుడు అర్థమైనా? ఇంక తెలియటే విషయాలు ఏమి లేవు. సువార్తలు అయిపోయాయి, పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన అయిపోయింది, వర్తమానమా అవలేదు, సాగుతున్నది. అంటే ప్రవక్త వెళ్ళిపోయాడు కానీ వర్తమానం ఏమవుతుంది? సాగుతుంది. కిషోర్ గారు వినండి, దేవుని యొద్ద నుండి మీకు క్షమాపణ కలిగినప్పుడు మీరు ఎంత మాత్రము పాపులు గారు అన్నాడు. అర్థమైందా? దేవుని యొద్ద నుండి మీకు క్షమాపణ కలిగినప్పుడు మీరు ఎంత మాత్రమో పాపులు కారు. ఎందువల్లంటే క్షమాపణ యేసుక్రీస్తు నుండి వస్తుంది. యూదుల్ని క్షమిస్తానంటే క్షమాపణ అంగీకరించలేదటండి. మమ్మల్ని క్షమించే అధికారం నీకు ఎవడిచ్చాడు అని అడిగారు. మమ్మల్ని క్షమించే అధికారం నీకు ఎవడు? ఏ తప్పు చేస్తావు నువ్వు మమ్మల్ని క్షమిస్తావు? మమ్మల్ని క్షమించే అధికారం నీకు ఎవరిచ్చారు? దేవుడే మమ్మల్ని క్షమించాలి. అర్థమైందా? మా బలులే మమ్మల్ని క్షమిస్తాయి, మా బలులే మా పాపములను కప్పేస్తాయి. ఎంత అది చాలా దారుణ దినమండి ఆయనకి. శుద్ధి చేయబడిన పాపి యొక్క హృదయమునకు పాప ఆకాంక్ష కలగదు అన్నాడు. శుద్ధి చేయబడిన పాపి యొక్క హృదయమునకు పాపము యొక్క ఆకాంక్ష కలదు. ఏం లాంగ్ వర్డ్స్ అండి, మామూలుగా చెప్పేది ఏమి లేదండి. మీరు చూసుకుని చదవలేరు, అలా ఉంటాయి. శుద్ధి చేయబడిన పాపి యొక్క హృదయమునకు పాపం యొక్క ఆకాంక్ష కలగదు, పాపం మీద ఉండదు అన్నాడండి. నాకు లేదు సార్. అప్పుడు ఆయన కలవగానే పాపం మీద ఆకాంక్ష పోయిందండి. మూడు తప్పులు విడిచిపెట్టానండి. మందు, తిరుగుబోతుతనము, తాగుబోతుతనము, సినిమాలు విడిచిపెట్టాను ఫస్ట్. ఇవి చేయకూడదు అని ఒక దృక్పథానికి వచ్చిన తర్వాత వాటి మీద మనసు పోయిందండి. ఆ తర్వాత ఇంకా వచ్చేసాయి. అవన్నీ విడిచిపెట్టుకుని ఇంకా విడిచిపోయి ఈ రోజు కూడా ఏదో విడిచిపెట్టుకుంటూనే ఉన్నాను నేను. ఇంకా బ్రతికుంటానికి కారణం ఈ మంచి సమర్పణ బట్టే బతుకున్నాను, లేకపోతే ఎప్పుడో మనల్ని ఈట్ చేస్తారు. అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బతకరు. అటువంటి మొదటి తెలివితేటల వాళ్ళు భూమి మీద కష్టం, అది చాలా కష్టం అండి. నేను చూస్తున్నాను కూడా. దేవుని స్తోత్రములు కలుగును గాక. శుద్ధి చేయబడిన ఆరాధకుని యొక్క హృదయమునకు పాపం యొక్క ఆకాంక్ష, అభిలాష ఉండదు. మీరు ఆరాధికులు, మీ పాపం శుద్ధి చేయబడింది. ఇక మీద పాపం మీద మీకు ఆకాంక్ష ఉండదు. ఒకవేళ ఆకాంక్ష కనుక ఉన్నట్లయితే మీరు ఇంకనో పాపము చేయువారిగానే ఉన్నారు. పాపము క్షమించబడిన వారిగా ఉన్నారు. ఆయన యొక్క క్షమాపణ అంగీకరించిన వారిగా కూడా ఉంటారు. మరి అంతే కదా. పాపము మొలకెత్తుతుంది, దాని మీద పీకి పారేయాలి. ఇక్కడ చిన్న రాయి మొక్క మొలిచింది ఈ గోడలో, చూడండి వెళ్ళేటప్పుడు. అవునా? అది మొలిచినప్పుడు మనకు అసహ్యం చెప్తే పీకి పారేయాల. కలుపు మొక్కలు పీకి పాపము ఏం మొలుస్తుంది, అది దాన్ని పీకి పారేసుకోవాలి. ప్రభా ఇది ఎంత మాత్రం ఇక్కడ ఉండడానికి వీరలేదు, ఇది దీన్ని పీకేస్తున్నాను. పీకేసుకో. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. అట్టివారు పాపం నుండి విడాకులు తీసుకున్నారు అన్నాడు. సాతాను నుండి విడాకులు పొందావు. విడాకులు తీసుకుంటే ఇంకా భార్యకి భర్తకి ఈ నీతి లేని ప్రపంచం అండి. విడాకులు తీసుకుని మళ్ళీ కలిసి కాపురాలు చేస్తున్నారు. వాళ్ళకి గుణగణాలు ఏడ్చే పాప నువ్వు చెప్పండి, అది ఎక్కడైనా ఉంటుందా? నేను మా ఆవిడకి విడాకులు ఇచ్చేసాను, మళ్ళీ నాకు ఎక్కడో కాపురం సంతలు ఎదురైంది, కలిసిపోదామని మళ్ళీ నేను ఎక్కడైనా ఉంది. ఆవిడ ఇంకొక ఆవిడతో ఆవిడ కాపురం చేస్తుంది, నేను ఇంకొక ఆవిడకి చేస్తున్నాను. మన ఇద్దరు వదిలేదా, మన ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నా, పెద్దలు చేశారు మన ఇద్దరు. మళ్ళీ ఆవిడ ఆయన వదిలేసి మళ్ళీ నేను దీన్ని వదిలేసి మళ్ళీ ఇద్దరం కలుగుతామా? ఒకసారి విడాకులు అయిపోయిన తర్వాత వీళ్ళకి నీతి ఉందా అని అంటారు. నేను ఒక్కసారి మీరు జనరల్గా ఒకసారి దానికి ఎందుకే పాపమునకు వాడికి నీవు విడాకులు ఇచ్చిన తర్వాత విడాకులు ఇచ్చేస్తారు అన్నాడు. మనం అందరం విడాకులు ఇచ్చేసాం. విడాకులు ఇచ్చేంటే ఎవరిని సెపరేట్ చేసేస్తారు. ఆమేన్. హల్లెలూయా. పాపమునకు విడాకులు ఇచ్చారు మీరు అన్నాడు.
ఇంక వాడు గొడవ మనకు లేదు. అప్పుడప్పుడు వచ్చి నీ ప్రార్థనలో నాకు అనేది జరుగుతుంది, నీకు చెప్తారు. ఇప్పుడు చెప్పను అది. నా ప్రార్థనలో వాడు నన్ను ఎలా చేస్తాడో నాకు బాగా తెలుసు. ఫోన్ దగ్గర పెట్టుకొని ముందు ఫోను దాన్ని సైలెంట్లో పెట్టడం కూడా నాకు రాదు. నేను నిజం చెప్తున్నాను. నేను అప్పుడు అది ఎక్కడో పెడతాను. ఒకవేళ దేవుడు చేసే అద్భుత కార్యం ఏంటంటే ప్రార్థనలో జోలికి వెళ్ళకండి. ఆ జల్లనంతసేపు మనం అదృష్టవంతులమే. నువ్వు ముద్దు పెట్టుకుందామంటే ఇంకా మళ్ళీ ఇంకో ముద్దు పెట్టమంటాడు. సరే అలా ఆడుకోను. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు ఏం చెప్పాను నేను? నో 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 ప్రార్థన ఆటంకముల గురించి మాట్లాడుతున్నాను. వాడు ఎలాగ ఆటంకాలు చేస్తాడో నాకు తెలుసు. కానీ దేవుడి దగ్గర ఒకటి ఉందని. నేను ఆదిమర్చి నిద్రపోతుంటే ఒక కేకన పడుతుంది, తుళ్ళు పళ్ళు అయిపోయి లేపుతాడు. అంతే, నాలుగు సరిగ్గా కేక వచ్చేస్తుంది. ఇవన్నీ నిజమా అని అనొద్దు. కటిక సత్యాలయ్యి, సత్యం కూడా కాదు, సర్వసత్యం. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఒకటంటే అండి, యేసు క్రీస్తుని కనుక మీరు అంగీకరిస్తే ఆయన యొక్క రక్తము మీ మీదకి వస్తుందంట. నేను ఆగండి ఇక్కడ చెప్తాను. ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండిని కాక అన్నారు. మరి అదేంటి? ఈ రక్తం మన మీదకి రావటం ఏంటి? మరి ఆయన రక్తం వాళ్ళ మీదకి వెళ్ళటం ఏంటి? వాళ్ళని శపించడానికి వెళ్తుంది, ఇది దీవించడానికి వస్తుంది. యేసుక్రీస్తు రక్తము ఆరాధకుని మీదకే వచ్చును. శపించాడా లేదా? 2000 సంవత్సరములండి. తరము వెంబడి తరము నలిగిపోయారు వాళ్ళు. పాపం ప్రపంచం నలుమ అన్య ప్రపంచంలో వాళ్ళు అన్యులు అంటే పడతాడు. అయినను అన్యుల మధ్య జీవించారు. 2000 సంవత్సరాలు 45లోనే వెళ్ళారండి వాళ్ళ దేశం. చివరి హింస జరిగింది ముస్సోలిని, స్టాలిన్. మరి లేకపోతే వాడెవడో ఆ డాడు ఐక్మెన్ వాడు ఈడు హిట్లరు ఏం మొత్తం కోసేసారండి సార్. సగం జనాభాని చంపేశారండి. సగం జనాభాతో వెళ్ళారండి. ఇప్పుడు అర్థమైందండి. ఆయన రక్తము మన మీదకి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? అది నిన్ను దీవిస్తుంది. ఆ రక్తం నీకు జయమిస్తుంది. ఆ రక్తం వారికి అపజయమే చేసింది. ఆ రక్తం వారికి శపించింది. వీని రక్తం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చింది. ఏంటిది? హత్యా నేరంతో కూడిన రక్తం. అది దాన్ని అలాగే భావించారు. ఎంత మాట వదిలారు చూసారా? దేవుడు ఆమెను అన్నాడట ఆ మాట కాళ్ళని. ఆ మాటకి ఏమన్నాడు? అలాగే ఈ రక్తము మీ మీదకి మీ పిల్లల మీదకి, మనవల మీదకి రాలేదు. మనవల మీదకి వచ్చినప్పటికి చెదిరిపోయారు. తీత వచ్చినప్పటికి చెదిరిపోయారు. మనవల మీదకే రాలేదు. మనవల మీదకి వెళ్ళి వచ్చారు అన్య దేశాల వాళ్ళు. రక్తము వారి మీదకి రావడమే కాదు కానీ ఆయన వాక్యము వారికి ప్రత్యక్షం అవుతుంది. దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటాం? మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం కోరుకున్నాం చెప్పండి? ఏమి కోరుకోలేదు. ఇంకా మొండివాడు కనుక నాకు ప్రత్యక్షమైనప్పుడు మొన్న 7 నెలలో 8 నెలలు అవుతుంది, నాకు ఇల్లు లేదని చెప్పాను. వచ్చాడు, ఇల్లు లేదని చెప్పి స్తుతి అన్నాడు, అవి వెళ్ళిపోయారు. అంతే. దేవునికి స్తుతి అన్నాడు ఆయనే ప్రభు. సరే నేను 2 ఏళ్ళు అయిందండి నాకు ఇల్లు లేదండి ఈ ఊళ్ళో అని చెప్పాను. నన్ను నువ్వేం చేస్తావు అని అడిగాడు ఆయనే. నేనేం చేస్తానని తెలదండి, నేను దేవుని సేవకునండి అన్నాను. దేవునికి స్తుతి అని వెళ్ళిపోయారు. ఏమి ఇస్తారో అది ఆయన చిత్తంలో ఉంది, మన చిత్తంలో ఏమి లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? అర్థమైందా? ఏమవుతుంది? వాక్యమో ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు మనం వాక్యం యొక్క ప్రత్యక్షతలో ఉన్నాం. ఈ సృష్టి ఒక సృష్టికర్త చేత తయారు చేయబడేది. సృష్టి ఉన్నది కనుక సృష్టికర్త ఉండాలి అన్నాడు. ఏ సృష్టి ఒక సృష్టికర్త చేత తయారు చేయబడింది. సృష్టి ఉన్నది కనుక సృష్టికర్త ఉండాలి. సృష్టి ఉంది అంటే దీనికి ఒక కర్త ఉన్నాడు. దాన్ని మనం ఎలా గుర్తిస్తాం? ఆయన ఆత్మ మనలో ఉంది కనుక. గేదెలు, ఆవులు, పశువులు, పక్షులు ఈ సృష్టి అని అనుకుంటాయా? అనుకో. ఒక సృష్టికర్త ఉన్నాడని అనుకుంటాయా? అనుకో. ఎందుకంటే మనలో వచ్చిన ఆత్మకు వివేచన ఇచ్చారు. మంచి చెప్పగలవు, ఇది చెడు అని చెప్పగలవు,
వివేచించగలవు. అలాంటి ఆత్మ పొందుకున్నా గనక, సృష్టి ఉన్నది గనక సృష్టికర్త ఉన్నాడు. ఈ ప్రపంచానికి ఒక సృష్టికర్త ఉన్నాడని కూడా తెలియదండి. ఆ ఎండ మామూలుదండి. అది నువ్వు బట్ట అయ్యి అక్కడ ఏమవుతుంది? అది ఆవిరి నీకు తెలియకుండా వెళ్ళిపోయి బట్ట ఎండిపోతుంది. ఆ వెలుగు మామూలుదా? ఆ వేడి, ఆ ఉదయమో, ఆ అస్తమయమో అది ఎవరిది? ఎందుక పెద్ద చుట్టూ ఎక్కడ నీ కోసమే, లేదా పంటల బండ్లో. సృష్టి గురించి తెలుసుకునేవాడు లేడు. ఒకవేళ ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంది, ఆహా ఆహా, ఎవరు దీన్ని సృష్టించారని ప్రశ్నించుకునేవాడు లేడు. నేను ఆస్వాదిస్తాను సృష్టిని, మీకు తెలుసా? మంచి నీరుని చూసినప్పుడు ఆనందిస్తాను. ఇది నీ యొక్క అపూర్వ సృష్టి కదండి. ఏం చెప్పానండి? మనిషి పాపము చేసినప్పుడు దేవునికి మనిషికి గొప్ప అగాధం ఏర్పడింది. అగాధం అంటే మనుషుడు దాటి వెళ్ళలేనంత అగాధము. దేవుడు వేరైపోయాడు, మనుషుడు వేరైపోయాడు. ఇరువురి మధ్యన అగాధం ఏర్పడింది. అగాధమును దాటి వెళ్ళలేడు పరలోకము. ఆయన అగాధము దాటి రాలేడు. అందుకని జన్మించాడు సార్ మనల్ని రక్షించడానికి. శ్రమ 2000 సంవత్సరాలు పీరియడ్ ఇచ్చాడు దీనికి, అన్యులకి. ఈ 2000 సంవత్సరములు అన్యులు రక్షించబడాలి. ఇది గ్రేస్ పీరియడ్. ఈ గ్రేస్ పీరియడ్లో కనుక మనం ఈ రక్షణ అలసత్వం చేస్తే నరకంలో మనం కాలవలసిందే. ఈ వర్తమానము మనం అలసత్వం నరకంలో కావాల్సింది. అగాధం ఏర్పడింది, దూరము పెరిగిపోయింది. ఎంత దూరం అంటే భూలోకమునకు పరలోకమునకు దూరము, భూలోకమునకు పాతాళమంత దూరము, అగాధం పెరిగిపోయింది. పెరిగిందా లేదా? మానవుడు దేవుని ఎదుకు వచ్చే అవకాశము అగాధముని ఎవరు దాటలేరట. ఒక మహమ్మదీని అడిగాడు, అతను చెప్పే సమాధానం ఏమీ నచ్చలేదు. స్వర్గం ఉందంటారు కదా, ఎలా అంటే ఒక జాగ్రత్త, పర్లేదులే, సరిగా పెట్టండి. స్వర్గము ఉందంటారు కదా, ఎలాగెళ్ళాలి స్వర్గం అన్న? ఒక పెద్ద నుయ్యి మీద దారం కడతారు. పరిశుద్ధులు అయితే దారం తెగదు, పాపాత్ములకు దారం తెగిపోతారు. తెగిన దారం మళ్ళీ పరిశుద్ధులు వెళ్తే మళ్ళీ అతుక్కుంటుంది, వెళ్ళిపోతారు. మరి కింద ఏముంటాయని అడిగాను. ఆ లోపల పాములు, తేళ్లు, జర్లు ఉంటాయి, అదే శిక్ష అన్నాడు. నువ్వు ఎక్కడ రా బాబు, ఎక్కడైనా ఉంది అది? అలా చెప్పాడే ప్రభు. అగాధము, మనుషుడు దేవుని కలుసుకోలేనంత అగాధం ఏర్పడింది, దూరం ఏర్పడింది, ఇంకా చూడలేనంత. ఇలాంటి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి లేవా? ఆమేన్, హల్లెలూయా. కనుక దేవునిని అంగీకరించిన వారికి అగాధము మార్గముగా మారింది అన్నాడు. అంటే అగాధం మీద వంతులేసాడు అనమాట. నేనే మార్గం అయ్యాను. చూసారా? అగాధం ఏమైంది? మార్గముగా మారింది. చూసారా? నేనే మార్గము. దేవుని నమ్మిన వారికి అగాధము మార్గముగా మారింది. అంటే ప్రయాణించి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. నమ్ముకున్నాడు కదా, ప్రయాణిస్తున్నాడు కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. అగాధమును దాటేస్తాడు. మాకు నదీపాయలు ఉంటాయండి, 2.5, 3 కిలోమీటర్ల నదీపాయలు. వాటి మీద వంతులు కడతారండి. ఈ చివరి నుంచి ఆ చివరికి వంతుల మీద వెళ్ళిపోతాం. ఎన్నో వంతులు కట్టారండి. ఇప్పుడు ఇదివరకు మేము పడవల మీద దాటేవాళ్ళు ఉండి, బాగా కెరటాలు, గోదావరి వచ్చినప్పుడు బాగా పొంగిపోతూ ఉండేది. అవతలకి వెళ్తామా లేదా ఆయన ఎన్నో ఉండేదండి. పడవలోనే ఆకారాలు చేసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాడి దుస్థితి నుంచి దేవుడు విడిపించాడు. అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఏముంది? మార్గము, వంతెన ఉన్నది. అంటే సులువుగా దాటవేయగలుగుతున్నాం. అది లేనప్పుడు భయభ్రాంతులతో దాటేవారు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? మార్గము అయ్యాడు. అగాధమునికి ఏమయ్యాడు? మార్గముగా మారిపోయాడు. ఈ చివరి నుండి, ఈ భూమి చివరి నుండి, ఈ కొన నుండి ఆ కొనకు వెళ్ళిపోగలడు. ఇప్పుడు అర్థమవుతుందండి. దానిని ఎవరు చూడండి ప్రియులారా, ఆ మార్గం యొక్క చివర జీవం ఉన్నది అన్నాడు.
చూసారా? ఆ మార్గముకి చివర ఏముంది? జీవం ఉన్నది. మార్గము, జీవము, సత్యము. అక్కడ ఆ సత్యం ఉన్నది, సత్యములోని జీవం ఉన్నది. ఇతను జీవం మీదకి వెళ్ళాడు, సత్యముని కలుసుకున్నాడు. సరిపోయింది అతని జీవితం. మార్గము, జీవము, సత్యము. చివరిలో ఏమంది? జీవము. అతడు ప్రయాణించేది జీవము కొరకే. అతడు ప్రయాణించేది సత్యముని కనుగొనుట కొరకు. సరిపోయింది లేదా? ఇప్పుడు యోహాను సువార్తలో ఈ ఫిలిప్పు మహాశయుడు అడుగుతా ఉన్నాడు, తండ్రిని మాకు కనపరచుము. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని ఎలా కనపరచమని అడుగుతున్నావు? నీకు ఇంకో మాట చెప్తాను. నన్ను పంపినవాడు, నన్ను చూచివాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. నన్ను చూచివాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. అంటే ఎవరిని పంపారు? ఇద్దరు ఉండాలి అసలు లెక్క ప్రకారంగా ఆ మాటకి. కానీ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట అర్థమైందా? నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే అంటే మరి అది ఎలా ఉంది? అది కనబడుతున్నట్టు ఉంది, కానీ ఒక్కటే. అది నన్ను చూస్తున్నావు కదా, నన్ను ఎవరో పంపలేదు, నేనుగానే పంపబడ్డాను. అరవని నాకు నేనుగానే, నన్ను చూచివాడు నన్ను పంపిన వానినే చూచుతున్నాడు. అర్థం ఉండాలండి. ఆత్మీయ మనసుంటే తప్ప ఈ విషయాలు అర్థం కావు. ఇప్పుడు అర్థమైందా? ప్రవక్త ఒక్క మాటే చదవమన్నారు. 2 వచనాలు చదివారాయన. నేనే అవి చదివించాను మీ చేత. నన్ను చూచివాడు నన్ను పంపిన వారినే. ఒక్కడైనా అర్థమవుతుందా లేదా? ఇక్కడ పిలుపుది ఏమన్నాడు? తండ్రి తండ్రి అంటే ఎలా ఉంటుంది అంతమానం? ఎంతటి వాడికైనా ఏమవుతుంది? ప్రభా ఏమవుతు, మీ తండ్రి ఎవరో చూపించాలు. నేను చూసి ఆనందించినట్లుగా మీ తండ్రిని చూసుకోవడమేమో ఆనందిస్తాం. నన్ను చూసివాడు తండ్రిని చూసి ఉన్నాడు. అలా చెప్పగలిగిన శక్తి దేవుడని చెప్తా ఉన్నాడు. పరోక్షముగా చాలా గొప్ప మాట అండి అది. ఖచ్చితంగా సందేహమో నివృత్తి చేశాడు. చేశాడండి. డౌట్ ఉంటే, మీకు కూడా డౌట్ ఉంటే మీ నివృత్తి చేసేస్తాడు. మీ సందేహాలు నివృత్తి చేసేస్తాడు. ఇక్కడ దేవునిని నాకు చూపించు అని అనట్లేదట. మీ తండ్రిని నాకు చూపించు. ఇప్పుడు త్రిత్వంలో ఏముంది? తాటకాయ 3 టెంకలు, తండ్రి టెంక, కుమారుడి టెంక, పరిశుద్ధాత్మ టెంక, 3 ఒకటే. కాదు, తప్పండి. ప్రకృతితో దేవుని పాల్చొద్దండి. దేవుడు ఒక్కడేనండి. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనండి. 3 కాలములలో 3 కార్యములలో. పాత నిబంధన తండ్రి కాలము, కొత్త నిబంధన సువార్తలో కుమారుని కాలము, నేడు పరిశుద్ధాత్మ కాలము. 3 ఒక్కడే. వదిలి వరుడితో ఉంటుంది. వరుని యొక్క తండ్రితో ఉంటుందా? నేను తప్పుగా అంటలేదు అండి. తప్పు కదండి. అంటే మామగారు ఉన్నాడా వధువుకి? అంటే భూ సంబంధమైన వరుసలు ఉంటాయా? ఆది లేనివాడు, అంతము లేనివాడు, తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, జీవమునికి ఆదేనను అంతమైనను లేనివాడు, ఆది సంబుధుడు, స్వయంభవుడు. అటువంటి వానికి తండ్రి లేడు. అటువంటి వానికి తల్లి, ఆది అంతములు. మనకి సందేహాలు తలెత్తుతాయి, కానీ నివృత్తి చేయడానికి దేవుడే. అదే మరి ప్రవక్త అంటే, వర్తమానం అంటే అదే. తాత్పర్యం చెప్పకపోతే నిన్నటి వర్తమానంలో ఉంటుంది. గొప్ప వర్తమానం అండి బాబు. ప్రణామ్ గారు. నా పేరు పెట్టి పిలిచారు, చాలా ఆనందం అండి. నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలా ఆనందిస్తాను. నేను పాత జీవితాలు చదువుతున్నప్పుడు ఇంటి పేరుతో సైతంగా పిలిచేవాడు. నువ్వు బాగుంటావు అని అనుకునేవాడు. కానీ వాటిని పెట్టి వెళ్ళిపోయాడు. అదే వాటిని బిజినెస్ చేద్దాం అనుకున్నాం, మనకి వీలు కాల. అన్నీ ఇలాంటి ప్లాన్లే. కానీ నేను కూడా అలా పిలిచారు, జి జోసఫరాజు గారు రావాలని చెప్పి. ఇంకా నేను రెవరెండ్ జి జోసఫరాజు గారు అన్నావు కాదు, కొమ్మలుగును
అవును, రెవరెండ్ అని కూడా పిలుస్తారు, తప్పేముందండి. అటువంటి ఆ వర్తమానం పారిపోయాను, నేను వినలేను కూడా, నాకు అదే హల్లెలూయా. ఎందుకంటే మొహమాటం కొలిది వెళ్ళాం, ఎప్పటి నుంచో ఈ వర్తమాన సత్యం చెప్తున్నాం. ఈ ముక్కు పుడక గురించి చెప్పాలని నిన్నే దేవుడు ప్రేరణ ఇచ్చారు. అది యెహెజ్కేలు గ్రంథం నుంచి ఆ వాక్యం తీసి ఆమెకు చెప్పినప్పుడు తీసేస్తుంది ఆవిడ కూడా అనుకుంటున్నారు. ముఖ్యరా దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ దేవుని నాకు చూపించు అని చెప్పడం లేదు, కానీ తండ్రి నాకు చూపించు అని చెప్తున్నాడు. ఎక్కడ తీసుకొస్తాడు తండ్రిని? తండ్రిని తీసుకురావాలి. తండ్రిని తేలేడు, తెచ్చి చూపించలేడు, తండ్రి లేడు గనక. ఇప్పుడు అర్థమైందా? తానే తండ్రి గనక ఆ తండ్రినే వీళ్ళు తండ్రిగా చూచుటలేదు కనుక నన్ను చూసివాడు తండ్రిని చూస్తున్నాడని సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు? కుమారుడు అనుకుంటున్నారు, కానీ ఆయన తండ్రిగా చూడలేదు. అందుకనే నీ తండ్రిని చూపించు. పదే పదే తండ్రి గురించి మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా ఎవరైనా ఇందాకన్నట్టే ఉంటుంది, ఉండదా? దేవుని చూపించమని కానీ ఏం అడగట్లేదు. నీ తండ్రిని మాకు. బట్ ప్రతి మానవునికంటే అండి దేవుని చూడాలనే కోరిక మనసులో ఉంటుందంటండి. ప్రతి మనిషికి ఉంటుంది. దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏమై ఉంటాడు అనే కోరిక హృదయం లోపల ఉంటుందంటండి. అతడు ఎంత కఠినాత్ముడైనా, హేతువాదైనా, మరొక వ్యక్తి అయినా దేవుని చూడాలనే కోరిక కలిగి ఉంటాడటండి. ఈ వ్యక్తి దేవుని చూపించమని అడగట్లేదు, కానీ తండ్రిని చూపించమని అడుగుతున్నాడు. మనిషిలో ఉన్న కోరిక గురించి ప్రవక్త చెప్తున్నప్పుడు ప్రతి మనుష్యుడు దేవుని చూడాలనే ఒక కోరికని కలిగి ఉంటాడు. అన్నింటిలోనూ దేవుని చూస్తాడట. తెలియకపోతే అందరూ పొట్టలో పాము కూడా దేవుడే, అంతేనా? అని దేవుళ్ళే. కనుక ఒకసారి గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తుని చూడాలని వచ్చారు. ఎలా వచ్చారు? ఎవరాళ్ళు? వాళ్ళు బాగా తత్వవేత్తలు. ఈరోజు కూడా గ్రీకు తత్వవేత్తల గురించి ఉంది. వాళ్ళు చాలా మేధావులు, తత్వవేత్తలు, అంటే బాగా తెలివి కలిగిన వాళ్ళు. ఈయన గురించి వ్యాప్తి కలిగింది, అంటే ప్రచారం జరిగింది. ఏవో దేశంలో అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి మనం ఉన్న గ్రీసు నుంచి వెళ్ళారు వాళ్ళు. గ్రీసు దేశస్తులు చూడడానికి వెళ్ళారు. ఎక్కడున్నాడు ఆయన? మాసిన బట్టలతో, పెరిగిపోయిన గడ్డంతో, మాసిన జుట్టుతో, కొంచెం బూడిద రేగిన కాళ్ళతో, వాటితో వీటితో ఉన్నాడు. ఎక్కడన్నా సరే ఇలా అంతలా దూరాన్ని ఆయన అని అన్నారు. ఆ 10 మందిలో ఆ శిష్యుల మధ్యన చూపించారు. ఆయన యేసు. ఏది ఆయన? అది అలా ఉన్నాడేటి? అలా ఉన్నాడేటి? వాళ్ళు ఎంతమంది వచ్చారనేది రాయబడలేదు, కానీ గ్రీసు దేశస్తులు ఆయన చూడడానికి వచ్చారు. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడో చూడాలని వచ్చారట. ఎందుకంటే ఆయన దేవుడిగా ప్రసిద్ధి అవుతున్నాడు. అక్కడ చాలా రకాలు ఉన్నాయండి. ప్రవక్తల్లో ఒకడని, కొంతమంది దెయ్యమని, కొంతమంది దేవుడని, దేవుడే దిగి వచ్చాడని, ఆయన కేవలం మనలాంటి మనిషినే. ఈ గ్రీసు దేశస్తులు ఏమనుకున్నారు? చెప్పాను గతంలో, మనలాంటి మనిషి అన్నారు. మనలాంటి మనిషా? చూసినప్పటికి ఎలా కనబడుతున్నాడు? వెళ్ళారు తమను, మనవలేరా, మనలే ఉన్నాడు రా. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారటండి వాళ్ళు. ఏమీ మాట్లాడకుండా. కనుక సమావేశం ఏర్పరచుకోవాలి కదా. మేము ఆ దేశాన్ని మిమ్మల్ని చూడడానికి ఇంత ప్రయాస వచ్చాము, మీ గురించి మరి ఎంతో మరి పేరు ప్రఖ్యాతులు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి అని కొంచెం మాట్లాడాలి కదా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన చూడవచ్చు ఏం చేశారు? మనలాంటి మానవుడే. నీలాంటి మానవుడైతే నువ్వు ఎప్పుడైనా అలాంటి కార్యాలు చేసావా? మా ప్రశ్న అలాగే ఆయన అడుగుతున్నాను నేను. నువ్వు ఆయన నీలాంటి మనిషి అయితే ఆయన లాంటి కార్యాలు నువ్వు ఎప్పుడైనా చేసావా? మరి చేయలేనప్పుడు ఆ కార్యముల గురించి కొంత అడగాలి కదా.
ఆ యూదులు కూడా మనలాంటి వాడు అనుకున్నప్పుడు అలాంటి కార్యాలు మీ జన్మలో మీ ధర్మశాస్త్రం ద్వారా ఎప్పుడైనా మీరు చేశారా? మీరు చేయలేనప్పుడు ఎందుకు ఆయన్ని నమ్మలేదు, విసర్జించి కొట్టి చంపారని రాయబడి. మరి చేశారా ఎవరైనా? యాయిరుకు ఎవరైనా చేయగలిగారా? ఒక స్వస్థత వరాన్ని తీసుకోగలిగారా? ఒక అద్భుతం చేయగలిగారా? శనివారం నాడు ధర్మశాస్త్రం చదివేసి వెళ్ళిపోతారంటే. ఒక కొవ్వుందని బలి ఇచ్చేస్తారు, కొంత మాసం పట్టిపోతారు, కొంత మాసం యాజకుడికి వదిలేస్తారు, అంటే అయిపోయింది. నేను ఇదే చెప్తున్నాను. తిరిగి వెళ్ళిపోయారు. యూదులు తిరస్కరించారు, ఎలా తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళేమంటారు? వీళ్ళంతా మనవాళ్ళు వీళ్ళేమంటారు? వీళ్ళు విసర్జించారు, తిరస్కరించారు. వాళ్ళే చూసి వెళ్ళిపోయారు. మనలాంటి మానవుడు, మనలాంటి మానవుడు కాదు ఆయన, మనలాంటి ఈ అపొస్తలుడు యేసుక్రీస్తుని కుమారుడిగా మాత్రమే చూస్తున్నాడు. చాలా అద్భుతమైన వర్తమానం ఏందో, తొందర ఏమీ లేదు. ఎలా చూస్తున్నాడు? కుమారునిగా మాత్రమే, మనిషి కుమారునిగా మాత్రమే చూస్తున్నాడు. తండ్రిగా చూచటలేదు, దేవునిగా చూచటలేదు. కుమారుడు తానే కుమారుడని చెప్పుకుంటున్నాడు. నా తండ్రి పైన ఉన్నారని చెప్తున్నాడు. సందేహము కలగక మానదు. కలిగిన సందేహమునకు నివృత్తి కలుగు చేయట తప్పదు. కానీ నివృత్తి చేశాడు. ఏం చేశాడు? ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన తండ్రి అని పలుకుచున్నాడు. ఆ అపొస్తలునికి సందేహమునకు ఆయన నివృత్తి చేశాడని, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని చెప్పుకొచ్చాడు. నన్ను చూసిన వాడు విడిచి వచ్చిన స్థానాన్ని తండ్రి అని పిలుస్తున్నాడట. విడిచి వచ్చిన స్థానాన్ని అంత లోతుగా వీళ్ళు ఎలగలరా? వీళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ళు విడిచి వచ్చిన స్థానాన్ని తండ్రి అని పిలుస్తున్నాడనే మాట వాళ్ళు నమ్మగలరా? మనమే నమ్మాలి. విడిచి వచ్చిన స్థానాన్ని మాత్రమే తండ్రి అని పిలుస్తున్నాడు. పిలాతు అదే అన్నాడు, నా తండ్రి నీకు అధికారం ఇస్తే తప్ప నీకే అధికారం లేదన్నాడు. అర్థమైందా? ఆ స్థానాన్ని తండ్రి అని పిలుస్తున్నాడు తప్ప తానే ఆ స్థానాన్ని విడిచి వచ్చిన తండ్రి ఆయనే. అందుకని మర్మయుక్తమైన ఈ గ్రంథాన్ని వర్తమాన రూపంలో దేవుడు మనకి ఇచ్చాడు. ప్రవక్తను పంపితే తప్ప ఈ వర్తమానంలో ఉన్న అర్థాలు మనకి తెలియలేదు. వాక్యంలో ఉన్న ప్రవచన సారం మనకి అర్థమో తెలియలేదు. మరి అర్థమవుతుందా? తాను కేవలం కుమారుడని, ఆయనకు తండ్రి ఉన్నాడని ఈ అపొస్తలుడు తికమక పడ్డాడు. ఇప్పుడు ఎందుకునండి ఈ సంఘశాఖ అంతా ఏం చేస్తుంది? ఆయన మూడుగా విభజించింది. ఒకటి తండ్రిగా ఎక్కువ అధికారం కలిగిన వాడు, కుమారుడు కేవలం కొంచెం అధికారం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ అదొక దేవుడు. తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు. సాతాను చేసిన పది అని అన్నాడు, అన్యారాధన అయింది అన్నాడు. బహుళ దేవుళ్ళ ఆరాధన ఏమైంది? అన్యారాధన అయింది. దేవుడు ఒక్కడే, మనుషులకి మధ్యవర్తి ఒక్కడే. దేవుడు ఒక్కడే, మనుషులకి దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు నరుడు. అందుకని వాళ్ళకి ఈ రోజుకి కూడా ఒక్కడే దేవుడు అంటే నమ్మరు. ఒకటే దేవుడు అంటే అది అక్కడ ఎలా నశింపజేసాడు సాతాను, ఆ వాళ్ళలో ఎలా చిక్కపడ్డారో ప్రత్యక్షతకు రాలేకపోయారు. మనిషి చూడండి ప్రియులారా, మానవుడు లేదా మనిషి కష్టంలో ఉన్నప్పుడు దేవుని వెతుకుతాడు. అన్యుడైనా క్రైస్తవుడైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుని వెతుకుతాడు. కష్టం ఉన్నా లేకపోయినా క్రైస్తవుడు నిరంతరము దేవుణ్ణి వెతుకుతాడు. అది మన యొక్క అదృష్టము. అది నేను దావీదు అంటాడు, శ్రమ కలగక ముందు త్రోవ తప్పితిని అన్నాడు.
అయితే త్రోవ తప్పడం శ్రమ కలగలేదు, శ్రమకు ముందు త్రోవ తప్పాడు. త్రోవ తప్పిన ముందు త్రోవ తప్పిన తర్వాత శ్రమ కలిగేది. ఇప్పుడు శ్రమ కోసం త్రోవ తప్పడం ఎందుకు? శ్రమ కోసం త్రోవ తప్పడం ఎందుకు? శ్రమ లేనప్పుడు త్రోవ తప్పడం ఎందుకు? మళ్ళీ శ్రమను కొని తెచ్చుకుంటావా? నా మాటలు అర్థం అవ్వలేదండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పితిని. సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు ఏమయ్యాడు? త్రోవ తప్పాడు. త్రోవ తప్పిన తర్వాత ఏమైంది? శ్రమ కలిగింది. అది దాని అర్థం. అయితే దేవుని చూడాలని అనుకుంటారటండి. కాదు, అది కాదు. శ్రమలో ఉన్నప్పుడు మానవుడు దేవుని వెతుకుతాడట. బాధల్లో, ఇరుకులో, ఇబ్బందులు, వ్యాధి బాధల్లో దేవుణ్ణే వెతుకుతాడు. యోబుకి శ్రమ కలిగిందని ప్రవక్త చెప్పాడు. శ్రమ కలిగినప్పుడు యోబు ఏ తప్పులు చేయలేదు. అతడు ఒక నీతిమంతుడు. దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. అతనికి ఒకసారి ఏమనిపించిందంటే, ఆ శ్రమలో ఏమనిపించిందంటే, నేను దేవుని ఇల్లును కనుగొంటాను, దేవుని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి దేవునితో కూర్చుని మాట్లాడతానన్నాడు. తండ్రి అంటలేదు ఎక్కడ, దేవుని ఇల్లును కనుగొంటాను, తలుపు కొట్టినప్పుడు దేవుడు తలుపు తీస్తాడు, అప్పుడు దేవునితో నేను కూర్చుని మాట్లాడతానన్నాడు. అతని కోరిక అలాగా ఉంది. ఎప్పుడు? యోబుకి శ్రమ కలిగినప్పుడు దేవునిని చూడాలనుకుంటున్నాడు, దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. యోబు యొక్క అనుభవం చెప్తా ఉన్నాడు ప్రవక్త. దేవునికి ఇల్లు ఉంది నిజమే, తలుపు కొడితే దేవుడు చేస్తాడు, పరలోకమే కదా. వాడకు తలుపు లేదా? మన మందిరానికి తలుపు లేదా? మన ఇంటికి తలుపు లేదా? అలాగే పరలోకానికి కూడా గవిన్లు ఉన్నాయి, అని తలుపు కొడితే చేస్తాడు నిజమే. కానీ యోబు అలాంటి కోరికను కలిగి ఉన్నాడు. ఎందువల్లంటే అతడు బాధలో ఉన్నాడు. ఆ బాధని నివృత్తి చేసే శక్తి దేవునికి ఉన్నదని. అయితే బాధని పంపిన వాడు దేవుడే, పరీక్షిస్తున్నాడనే సంగతి యోబుకి మాత్రం తెలియదు. ఇప్పుడు అర్థమైందా? ఇక యోబు దేవుని దగ్గరికి వెళ్ళినా కూడా, యోబు నువ్వు కొంతకాలము ఈ రీతిగా నీవు శ్రమ అనిపించాలి, వెళ్ళిపో ఇంటికి అంటాడు. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అంటాడండా. బాధలో మనుషుడు దేవునిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటాడు, ఎంత కఠినాత్ముడైనా సరే. మా పక్కింటి చాలా దుర్మార్గుడు అని చెప్పాను కదా, అతను మూడో కుమార్తె అనుకున్నాడు. పురుడు వస్తున్నప్పుడు ఆ అమ్మాయి గురించి ఆడు ఆహాకారాలు చేసి అటు ఇటు తిరిగేస్తున్నాడు ఇల్లంతా చుట్టూ. మేము చూసాం. అప్పుడు దేవుడిని ఏదో అడుగుతున్నాడు, ఏ దేవుడిని మాకు తెలియదు. అర్థమైందండి? అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఆమెకు సుఖప్రసవం ఇచ్చేయండి. వాడు ప్రార్థన వింటాడు దేవుడు. యోబుకి శ్రమ కలిగినప్పుడు ఏమన్నాడు? దేవుని ఇంటికి వెళ్ళిపోతాను, దేవునితోనే మాట్లాడతాను, నేను ఇంత నీతిమంతుడిని, నాకెందుకు శ్రమ కలిగింది అని అడుగుతాను, ఈ శ్రమ నుండి విడుదల పొందుతాను. కానీ శ్రమని, బాధని పంపినవాడు దేవుడే. ఇంకా దేవుడు తన ఇంటికి యోబుని రానివ్వడు. అలా ఉంటే యోబు అంతటి ధైర్యవంతుడు. పురాతన గ్రంథం అదే, ఆదికాండానికి ముందు రాయబడిన గ్రంథం అదే అని చెప్పి మన ప్రవక్త అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మానవ హృదయములు అట్టండి, సహాయం కొరకు ఒక పొలికేక పెడితే ఆ కేక వినడానికి అతని దేవుడు ఎక్కడో ఉంటాడట. మానవ హృదయములో సహాయం కొరకు ఒక పొలికేక పెడితే ఆ కేక వినడానికి దేవుడు ఎక్కడో ఉంటాడట. పొలికేక తెలుసా? ఇప్పుడు పొలికేక పెట్టేవాడు ఎవరు లేడండి. పొలికేకలు పోయాయి. మా ఇంటి దగ్గర పొలికేక పెడితే మా తోటలు దాటి 6 కిలోమీటర్ సుమారు వినపడేది. పొలికేక పెట్టేవాడు అయిపోయింది. స్మార్ట్ యుగం, ఫోన్ అంతే. ఇంకా నేను గట్టిగా మాట్లాడుతున్నాను, నాలుగు ఎవడు మాట్లాడు, వెరీ స్వీట్గా వచ్చి మాట్లాడుతున్నారు, చాలా స్లోగా మాట్లాడుతున్నారు.
వీళ్ళు నన్ను ఎప్పుడు అంటారు అంత స్పీడ్గా అంత అలా గట్టిగా మాట్లాడటం అవసరం అని అడుగుతున్నారు. అలవాటు అయిపోయింది. మరి ఏం చేస్తాం, ప్రసంగాలు చేసేవాడికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పానండి? మానవ హృదయంలో సహాయం కొరకు మానవుడు ఒక పొలికేక పెట్టినప్పుడు ఆ కేక వినడానికి దేవుడు ఎక్కడో ఉంటాడు. అడవిలో జంతువులు చూసేటండి, ఒక జంతువు కేక పెట్టినప్పుడు ఆ జంతువుకు మరొక జంతువు రిప్లై అంటే దానికేంటి జవాబిచ్చేదటండి. ప్రకృతిలో తిరుగుతూ ప్రవక్త ఆశ్చర్యపోయాడు. ప్రకృతిలో తిరుగుతూ ప్రవక్త ఏం చేశాడు? అలను పిలిచినట్లుగా, మానవుడు దేవుని పిలిస్తే దేవుడు పలుకున్నట్లుగా, ప్రకృతిలో ఒక ప్రాణి మరొక ప్రాణిని పిలిచినప్పుడు సమాధానం వస్తున్నట్లుగా, అలాగే దేవుని యొక్క మానవుని అంతరాత్మలో నుండి ఒక పొలికేక పెడితే దేవుడు ఎక్కడో విని దానికి జవాబిస్తాడని చెప్పాడు. ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి. నేను ఇంగ్లీష్ వాడు అడిగాడు ఒకసారి, ఇంగ్లీష్ అతను ఓడిగిడా అని కూడా, ఇంగ్లీష్ నీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయని చెప్పాను. నేను నీ ప్రార్థనకే వస్తున్నాయండి అని చెప్పాను. నా ప్రార్థన జవాబులు వస్తున్నాయి. ప్రార్థనకి జవాబులు రావాలి, ప్రార్థనకి కళలు రావాలి, జవాబులు రావాలి. కళలో దేవుడు మీతో మాట్లాడాలి, మీరు ప్రార్థించగా స్వస్థతలు రావాలి. క్యాన్సర్ అండి అడిగి ప్రార్థన చేశారు వెళ్ళి, ద బ్లడ్ ఈజ్ ఫ్లాలింగ్ ఫ్రమ్ ద నోస్ ఎవ్రీ 5 minutes. అది ప్రతి 5 నిమిషాలకి రక్తపు పొట్టు కింద పడేది, అది ఆగిపోయింది. అది ఒక రకమైన క్యాన్సర్ అని వాడే అన్నాడు. నిన్న అతనికి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. ఆ సంఘము దద్దమ్మ సంఘం అని చెప్పాను నేను. వాళ్ళందరూ ప్రార్థిస్తే అతను బతకడా? దాంతో పోరాలేక వదిలేసేది దగ్గరికి అతన్ని. చాలా బాధ కలిగిందండి. అందులో కూర్చున్న వాళ్ళందరూ చాలామంది నాకు తెలుసు. ఒక స్వస్థతను తేలేరా మీరు దేవుని ఎత్తు నుండి? దేవుడికి స్వస్థపరచునంటే మాట్లాడతాడు, ఇక నేను స్వస్థపరచునంటే మాట్లాడతాడు, స్వస్థపరుస్తానంటే ఇక ఆడు లేచి కూర్చుంటాడు. ఆయన భార్య భయానకమైన గయ్యాడి, అసలు ఎవరితోనూ అసలు మాట్లాడు చాలా జాలిగా, అయ్యగారు బాగున్నారా, ఇంట్లో చూడాలి. నువ్వు ఎప్పుడు చేయలేనంత అలవాటు చేస్తున్నాను, ఇదే పశ్చాయం. ఏమన్నానండి? ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడికి తెలిస్తే వెళ్ళి ఆయన తలుపు కొట్టి ఆయనతో మాట్లాడతాను. సరే, అది అయిపోయింది. మీ హృదయంలో ఆయన చూడాలని కోరిక కలిగితే తప్పక ఆయన ప్రత్యక్షమవుతాడు. మీ హృదయంలో ఆయన చూడాలని మీకు కోరుకుంటే తప్పగా ఆయన మీకేమవుతాడు? ప్రత్యక్షమవుతాడు. స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. వింటున్నారా? నాకు నేను ఏం చెప్పబోతున్నా? యూనివర్సిటీలో రీడర్లు ఉంటారు, అమ్మాయి చదువుకుని వెళ్ళిపోతాడు. రీడర్ ఏం చేస్తాడు అంటే ఎవరింటున్నారు ఎవరైనా తెలుస్తుంది రీడర్కి. ఎన్ని రకాలలో ఉంటారు యూనివర్సిటీలో? లెక్చరర్లు, రీడర్లు, ప్రొఫెసర్లు. 3 kinds ఆఫ్ ప్రీచర్స్, అంతేనా? బోధకులు. ఇక్కడ ఎలిమెంటరీ, యూపీ, హై స్కూల్. అదే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు. అవునా? అక్కడ ఎవరు ఉంటారు? రీడర్స్ ఉంటారు. అవునండి, ప్రొఫెసర్లు ఉంటారు. రీడర్ చదువుకుంటూ వెళ్ళిపోతాడు. రీడర్ అతను అంటారు. అతను ఏం చేయడండి? ఆ పాఠ్యాంశాన్ని తీసుకుని అక్కడ నిలబడి 45 నిమిషాలు చదువుకుని వెళ్ళిపోతాడు. ప్రత్యక్షం అవుతాడు. దేవుడు 4 వేరు మార్గములలో ప్రత్యక్షమవుతున్నాడని చెప్పాడు. మొదటిగా దేవుడు సృష్టిలో ఉన్నాడట. రెండవదిగా దేవుడు సృష్టిలో ప్రకృతిలో ఉన్నాడని. రెండవదిగా దేవుడు వాక్యంలో ఉన్నాడని. మూడవదిగా దేవుడు తన ప్రజలలో ఉన్నాడని. ఏమన్నానండి నేను? ఒకటి వాక్యంలో ఉన్నాడు,
2 క్రీస్తులో ఉన్నాడు, 3 ప్రకృతిలో ఉన్నాడు, 4 ఎందుకు చెప్పాను నేను, ప్రజలలో ఉన్నాడు. మీకు అర్థమైందా? దేవుడు ఎందులో ఉన్నాడు? క్రీస్తులో ఉన్నాడు, ఈ లోకంలో ఉన్నాడు. 2 వాక్యములో ఉన్నాడు, ప్రజల్లో, ప్రకృతిలో. 4 మీద 4 వర్తమానాలు చెప్పను, కానీ దేవుడు ఎక్కడున్నాడంటే ఈ 4లో ఉన్నాడు. దేవుడు ఈ సృష్టిని చూస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది దేవుని అపూర్వ సృష్టి అంటే దేవుడు ప్రకృతిలో ఉన్నాడు. నువ్వు లేఖనములు చదివినప్పుడు దేవుడు వాక్యములో ఉన్నాడు. నువ్వు క్రీస్తుని చూసినప్పుడు దేవుడు క్రీస్తులో ఉన్నాడు. అప్పుడు దేవుని ప్రజలు చూసినప్పుడు అప్పుడు దేవుడు తన ప్రజల్లో ఉన్నాడు. ఈ 4 దేవుడు ఉన్నాడు. నేను అలా ఉందా అక్కడ వాక్యం? అదే ఫుల్ టైం ఇస్తున్నావా, నాకు ఏదన్నా నిమిషం 6 నిమిషం వస్తావా అని అడిగాను అతను. లేదండి 4 హెచ్చరిక మాటలు చెప్పండి, మీరు చెప్తారంట కదా అని అన్నాడు. 4 హెచ్చరిక మాటలన్నా 5 నిమిషాలు, 5 అంటే 10 దాకా వెళ్ళిపోయేది. మైక్ పట్టుకుంటే మేము చేస్తాం, మైక్ పట్టుకుంటే మేము ఒడిచి పెడతామంటండి. సరే పూర్తి టైం ఇస్తాడేమో నిత్య జీవం మీద మాట్లాడదామని వెళ్ళాను నేను. మనకి ఇస్తారా ఏమండి? అక్కడ ఒక పెద్ద బిషప్ని పిలిచారు. వాళ్ళు బిషప్స్ అని పిలుచుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు చూద్దాం ప్రియులారా, దేవుడు తన సృష్టిలో ఉన్నాడు, దేవుడు తన కుమారునిలో ఉన్నాడు, దేవుడు తన వాక్యములో ఉన్నాడు, దేవుడు తన ప్రజలలో ఉన్నాడు. ఒక కవి గారు అనుకుంటాడంటండి, అబ్బా ఈ సృష్టి ఎంత కళాత్మకమైనది అనుకుంటాడంటండి. స్విట్జర్లాండ్లో ఎక్కడో కవి, హౌ ఏ వండర్ ఆర్ట్ అని అంటాడు. ఎంత అద్భుతమైన కళాత్మకమైనది ఈ సృష్టి. ఏమంటున్నాడా కవీశ్వరుడు? ఆ ప్రకృతిని చూసి అతను పరవశం చెంది ఎంత అద్భుతమైన సృష్టి అని తనలో తాను అనుకుంటున్నాడు. అనుకోవడంలో తప్పులేదు, ఇది అలాగే సృజించబడింది. అనుకోవడం తప్పుందా? ఆమెన్ హల్లెలూయా. ఆ కవీశ్వరుడు అన్నది మన ప్రవక్త చెప్పాడు. ఆ కవీశ్వరుడు అన్నది మన ప్రవక్త ఎంత అద్భుతమైనది, ఎంత రమ్యమైనది అని ఆ కవి ఈ సృష్టిని పొగుడుతున్నాడు. తప్పలేదు, అద్భుతం ఉంది కానీ పొగుడుతున్నాడు. అంతేనండి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అసలు దేవుడు అంటే భూమి మీదనే పరలోకమును సృష్టించారట. భూమి మీద మరణం లేని పరలోకమును సృష్టించి దాన్ని మనిషి అప్పగించాడు. సృష్టించి ఏం చేశాడు? మనిషి అప్పగించాడు. నేను దాన్ని ఏలుకుంటా, నువ్వు దీన్ని ఏలుకో. ఇప్పుడు అర్థమైందా? నేను ఆ లోకాన్ని, నువ్వు ఈ లోకాన్ని ఏలుకో. ఏమండి, కొన్ని సంవత్సరాలు గడిచేసరికి వీటి దాన్ని, ఈ పరలోకాన్ని, భూమి మీద ఉన్న పరలోకాన్ని ఏం చేసాడు? తనఖా పెట్టేశాడు. అర్థమైందా? దేవుడు తనఖా పెడతాడా? మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఎప్పుడు తన పరలోకాన్ని తనఖా పెడతాడా? తన శత్రువుకు తనఖా పెడతాడండి? శత్రువు ఎవడో దేవునికి తెలుసు కదా, మానవుడు ఎవడో దేవునికి తెలుసు కదా. మనిషికి అప్పగిస్తే ఏం చేశాడు? ఈ మధ్య ఒక ఆలోచన వచ్చింది. నేను ఇల్లు కొన్నాను అనుకో, ఎవరికైనా అతికిచ్చాను అనుకో, ఈ ఇల్లు ఎవరికి అమ్మకో, ఈ ఇల్లు ఎవరికి తనఖా పెట్టుకో. ఈ ఇల్లు అమ్మకు, తనఖా పెట్టుకు, ఎవరికి అతివ్వకని పోటెడతానని మనసులోకి వచ్చింది నాకు. అవునా? ఏంటిది? నేను ఏం చెప్పాను మీకు? ఇల్లు ఎవరికి అద్దెకు? నువ్వు ఇల్లుకుంటే అలాంటి పోటెట్టి అతికిస్తే ఎవరికన్నా, మరి అంతే కదా. ఇప్పుడు అర్థమైందండి. మనుషుడు ఏం చేశాడు? పరలోకం ఎవరికి అప్పగించాడు? ఏ దేవుని ఏలుకోవాలొద్దా? నేను ఏలుకోలేకపోతున్నా, నువ్వు ఏలుకొని ఇంకొకటి తనఖా పెట్టేశాడు. తనఖా పెట్టిన తర్వాత పరలోకం బయటికి ఎట్టబడ్డాడు. మళ్ళీ అతన్ని నిజమైన దేవుడు తన పరలోకం తీసుకెళ్ళడానికి 4000 సంవత్సరాలు పట్టింది అన్నాడు.
అంతవరకు అతను భూమి పొరలో ఉండిపోయాడు ఆదాము. అర్థమైందా? ఉండిపోలేదా? మాట్లాడండి బాబు, ఎన్ని 100 సంవత్సరాలు మాట్లాడుతున్నారండి. ఎంత అద్భుతమైన వర్తమానాలు అవుతున్నాయి తెలుసా? ప్రశస్తమైన దాన్ని తనగా పెడతావా? మా సైడ్ పొలాలు ఉంటాయండి. పొలం ఎవడు ఇల్లు కట్టాడు, ఆ చిన్న పాకలో ఉంటాడో పొలం పడి తిని బతుకుతాడు. అర్థమైందా? ఎవడో తెలుగు తక్కువ ఏం చేస్తాడు, పొలం ఇల్లు కడతాడు. అప్పుడు తినడానికి ఇంట్లో అది, అప్పుడు బయటపడతాడు. మీకు అర్థమైందా? హల్లెలూయా. దాన్ని అనుభవించు అని చెప్పాడు. ఆ పరలోకం నీవు. దాన్ని ఏం చేశాడు? అమ్మలేదు, తనఖా పెట్టాడు. ఆ తనఖా పత్రాలు లాగడానికి మనకి అందరికీ తెలుసు అది ఎంత టైం పట్టిందో. హక్కుపత్రం తేవడానికి, మన చేతిలో ఉంచడానికి చాలా కాలం పట్టిందనే సంగతే మనకి తెలుసు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు అతను? అతను ఏం చేశాడండి? తనఖా తాకట్టు పెట్టేశాడు. వాళ్ళిద్దరు కలిపి గొడవలుకుని ఈయనకి ఇచ్చేద్దాం, ఇచ్చేసేదని మనం అక్కడ ఉంటామని అనుకున్నారు వాళ్ళు. దేవుడే మా అమాయకుడు కాదు. మీరు ఎక్కడున్నా బాగా తెలుసు. మీరు ఈ ముందు ఈ లోకాన్ని ఖాళీ చేసి అదిగో బయట ఉంది మంచి లోకం, అక్కడికి వెళ్ళండి. అక్కడ అందరూ ఉంటారు. అవునా? ఉండలేరా ఇక్కడ? హల్లెలూయా. అక్కడ యూదులు ఉంటారు, సంక్షేకలు ఉంటాయి, పోపు ఉంటాడు, చక్కని దెయ్యాలు ఉంటాయి, శక్తులు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి, ప్రసవేదనలు ఉంటాయి, కరువులు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆనందించాడు. మరి ఏదైనా చెక్కంతో ఉండా అయిపోయింది. ఇప్పుడు ఈ దినం వరకు కూడా అది మానవ జాతి మీద వాళ్ళు చేసిన తప్పు కనబడతలేదా? ఒక ఏనాలు మరి కొంచెం సేపు వినండి, నేను ముగించేస్తాను. ఎంతసేపు తీసుకోను, మీకు ఇబ్బంది ఉంది వినటం కోసం. ఆయన ఒక కాపరి నియమించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక సంఘం ఉండాలి. కాపరి నియమించి ఏమి ఉండాలి? నన్ను పిలిచిడండి, నాకు తెలదండి సంగతి అంతా. మా వంశంలో ఎవరు ఒక ఆమె ఎవరు నమ్ముకున్నారండి, మా మేనత్త పెద్ద కూతురు. అంతకుమించి మాకు ఇందులో నమ్ముకున్న వాళ్ళు ఎవరు? ఇది కిరసాన మతం అని లేకపోతే ఇదేదో మతం అని చెప్పేవారు వాళ్ళు. అంతకుమించి మనకేమేయో తెలియదండి. నేను కాపరికి ఏదో అన్నం కూరకి రాలేదు సార్. ఒక కాపరి నియమిస్తే అక్కడ ఖచ్చితంగా ఒక సంఘం ఉంటేనే ఒక కాపరాన్ని నియమిస్తాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన యొక్క స్వరము పలుకుతున్నప్పుడు ఆ స్వరము వినువారు ఉంటారట. అర్థమైందా? అది స్వరం వినిపిస్తుంటే స్వరము వినువారు ఉంటారు. ఎంత అద్భుతంగా చూసుకో. ఇది సియోను రాజు దగ్గర దొరకదు. నిజం చెప్తాను. మీ అమ్మ వాళ్ళు కోపడినా కానీ సియోను రాజు దగ్గర దొరకదు ఇది. ఇప్పుడు యోహాను అటండి పరలోకం వెళ్ళి వర్షధనుసును ఆల్ఫా ఒమేగా అని చెప్పి పలుకుతున్నాడట. అతడు మనిషి కుమారులేగా ఉన్నాడు, కానీ దేవుడు ఆల్ఫాయు ఒమేగాయు అని చెప్తూ వర్షదర్శనం చూశాడు. ఈ మూడింటి గురించి మనకు తెలుసు. ఆల్ఫా గురించి, ఒమేగా గురించి, వర్షదాని గురించి తెలుసు. ఈ యోహాను ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ మూడే కాదు ఇంకా చూశాడు. కానీ ప్రవక్త ఈ మూడుని చూసిన తర్వాత అతడికి ఆ యోహానికి అతడు మనిషి కుమారుడు కాదు, ఆది అంతములో లేని దేవుడు. అది దానికోసమే ఈ మూడు మాటలు చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు యోహాను వెళ్ళి దేవుడిని చూసి వచ్చాడు. పౌలు వెళ్ళి దేవుడిని, అందరు వెళ్ళి ఏం చేశారు? వెళ్ళి చూసి వచ్చారు. ఆ రాజ్యాలను చూసి. మీరు మీ సంప్రదాయాలను అనుసరిస్తే మీలో దేవుని వాక్యము నిష్ఫలమవుతున్నాను. సంఘశాఖ చేసే పని అదే.
సాంప్రదాయములను అనుసరించుట. ప్రత్యేకత. నేను వెళ్ళాం అక్కడ, అందరు మా ఓటు చెప్పాడు వీళ్ళందరూ అంజుల కన్నా దారుణంగా ఉన్నారు అన్నాడు. మరి సంఘశాఖలు అలాగే ఉంటారని చెప్పాడు. ఒక ప్రత్యేకత వాళ్ళకి ఉండదు. వాళ్ళ ప్రత్యేకత లోక సంబంధమైన సాంప్రదాయాలు కలిగి ఉంటారు. వాటిని చేస్తారు, వీటిని చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు. అప్పుడు దేవుని వాక్యం నిష్ఫలం అవుతుంది. అది ఏ ఫలమేమదో ఇస్తుందా? నిష్ఫలము. ఫలించాలంటే ఏం చేయాలా? నానా రకమైన చెత్తల విత్తనం మొలుతుందా? నువ్వెందుకు పొలాన్ని చదును చేస్తున్నావు? నలకలు గిలకలు చెత్త కలుపులు గిలుపులు ఏరేసి చక్కగా చేసి అప్పుడు నువ్వు మొక్క పెడుతున్నావు, విత్తనం పెడుతున్నావు. అదేమిటి? చెంచమా మొలుస్తుంది. అలాంటి వాటిలో విత్తనం మొలుస్తుందా? మొలిచేది ఫలిస్తుందా? నిష్ఫలమైపోతుంది అన్నాడు. అందుకని తన సంఘంతో చెప్పి ప్రపంచంతో కూడా ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి మీరు మీ పారంపర్యాలను కొనసాగించి ఆయన వాక్యం కూడా మీరు అక్కడ మీరు ఎవరు ఫలించారని చెప్పి ఇది చేసి అది చేసి అది చేసి ఇది చేసి ఏదో ఒకటి దాని కొరకు నిలబడి ఏలి అన్నాడు, మీరు రెండు తలంపుల మధ్యన జీవిస్తున్నారని చెప్పాడు. ఏదో ఒక దాని మీద నమ్మన్నాడు. అది బయలు లేకపోతే దేవుడా? కుండ బదలవాడు చెప్పాడు వాడు. ఒకటే తలంపు, ఒకే దేవుడిని ఆరాధించాలి. లేకపోతే వెళ్ళిపోయి లోకములో ఉన్న దేవతల దేవుడిని ఆరాధించుకో, లేకపోతే ఈయనైనా పరిపూర్ణంగా ఆరాధించు. అటు ఆచారాలు ఇందులోకి వస్తాయి, ఇది ఇదే అందులో. ఇది లోకంలోంచి బయటకు వచ్చింది. మళ్ళీ దీన్ని లోకంలో పెడుతున్నాం. మళ్ళీ లోకంలోంచి ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం. మీకు అర్థమైందండి? ఏదో ఒక దాని కొరకు నమ్మేమంటే దాని కొరకే నిలబడాలి. లేదా వాక్యం నీళ్ళు నిష్ఫలం అవుతుంది. మాకేం తెలియదండి. ఇంకంతే. మా ఇంటి వెనకాల మొట్టమొదటి చేతి తాడి చెట్టు ఉంటుంది, అది పల్లాలని తాడని చెప్పి అందరూ దాన్ని కోడి కోసి చీరలు కట్టుకుని వెళ్తారు. దాన్ని మొత్తం మొదలకి తేగ నరికించాను నేను పట్టుదలగా. మొదలకి బోధి కింద వేసేసాను బయట నరకటానికి. అర్థమైందా? మనకు ఉన్న సెంటిమెంట్లు బ్రాహ్మడికి ఉండవండి. కోడి పోతాడా? లేకపోతే నచ్చడా? తాడి చెట్లు కట్టి కొలుస్తాడా? వాడికి తెలుసు మిగతా వాళ్ళు ఆటవికులని. మిగతా ప్రపంచం లెక్కలేని ఆచారాలు, దానికి ఏదో ఒక శాస్త్రం ఉంటుంది, దాని ప్రకారంగా వెళ్ళిపోతుంది. అంతేనా? హల్లెలూయా. అటువంటి పప్పు వేలమే అతను బలి. లేకపోతే మనం బాగా మేపిన కోళ్ళు మేకలు ఇవన్నీ మనం ఇలాగిస్తాం. పంతులు గారు కోణి కోయొచ్చా అంటే తప్పు లేదురా, కొయ్యే. మేకను మేపండి బాగా బలిద్దాం అనుకుంటున్నాను. తమ నేనెందుకు? మీరు ఏమైనా రెండు మంత్రాలు చదువుతుంది అక్కలు వద్దురా, దేవుడికే కదా ఇచ్చేది. అమ్మని తలుచుకో, వేసేయి, బాగు చేసుకుని తినేయండి. నేను ఆశ్చర్యపోతాను సార్ నేటికి కూడా అని చూసి. అందరూ ఒకే మతాన్ని అవలంబిస్తున్నప్పుడు మరి వారితో బలిపాలుగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. నేను చెప్పానండి మీకు. నిష్ఫలము చేస్తున్నారు. బాప్తిస్మం అంటే ఏమిటి అని అడిగారు. బాప్తిస్మం అంటే ఏంటి? దేవుడు మీలో నివసించు అవతార శక్తి అన్నాడు. అది బాప్తిస్మం అంటే. నేటి బాప్తిస్మం ఏంటి? నిజమైన బాప్తిస్మము దేవుడు నీలో నివసించడానికి అవతరించిన శక్తి. పాపము క్షమించబడింది, పాపి పరిశుద్ధుడయ్యాడు. దేవుడు ఆ పాపల నుంచి నివసిస్తున్నాడు. ఆ దేవుని యొక్క శక్తి ఆ పాపి నుండి వేలాడవుతుంది. బాప్తిజం ఎవడ చెప్పగలరా? ఎవరన్నా ఈ బిషపులు ఎవరైనా చెప్పగలరండి? దేవుడు పాపులు పారుతారంటారా? పాత్రంటే కాదు, దేవుడు పాపిలోనికి వచ్చి నివసిస్తున్నాడు. కృప ద్వారా రక్షించబడిన పాపిలో దేవుడు ఉన్నాడు. అది శక్తి, దైవశక్తి పాపి నుండి వెల్లడవుతా ఉంది. అదండి. తండ్రిని మాకు నేనే ఆయనని, ఇప్పుడు నేను చెప్తాను, నేనే ఆయనని
మీరు నమ్మని ఎడల మీ పాపములోండి మీరు, ఇది మూడోది. ఇప్పుడు అర్థమైందా? అలా ఏమన్నా లాస్ట్ ఏమండి, అది ఆఖరి ఆజ్ఞటండి, ద ఫైనల్ చేసేస్తున్నాడు, ద లాస్ట్ కమాండ్మెంట్. ఏంటది? లేఖనాలు చదువుకో, యోహాను సువార్తలు ఇది కూడా ఉంది. నేనే ఆయనని మీ పాపములోండి, పాపములో మరణిస్తే మోక్ష రాజ్యం వస్తుందా? పరలోక రాజ్యం వస్తుందా? నిత్య జీవం వస్తుందా? ఇవాళ ఎంతమంది పాపలు మరణించలేదు? నమ్మరా? నమ్మలేదు. పాపము క్షమించబడలేదు, మోక్ష రాజ్యము చేరలేదు. ఈ మూడు చూడండి ఎంత బాగున్నాయో. తండ్రి నేను ఇంకా వందలాది రెఫరెన్స్లు ఇవ్వచ్చండి. మనకి అలాంటి సమయాలు ఉండవు, మన రెఫరెన్స్లు ఇవ్వం. మన వర్తమానం యొక్క పద్ధతి అది, అంతేనా? మన రెఫరెన్స్లు ఉంటాయండి, ఉంటాయా? ఈ మూడైనా చెప్పవలసి వచ్చింది కనుక సందర్భంగా చెప్పాను నేను, లేకపోతే నేను చెప్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. కనుక ఆయన తండ్రిని చూపించటకు ఇబ్బంది పడలేదు. తండ్రి చూపించడానికి నేనే తండ్రి అని చెప్పాడు. అలా చెప్పడంలో అయినా ఇబ్బంది పడలేదు, తండ్రిని చూపించాడు. అర్థమైందా మీకు? తండ్రిని చూపించాడు. దేవునిగా చెప్పుకున్నట్టుకు ఇబ్బంది పడలేదు, తండ్రిగా చెప్పడానికి ఇబ్బంది పడలేదు, దేవునిగా చెప్పుకున్నట్టుకు ఇబ్బంది పడలేదు. రెండే చెప్పాడు ప్రవక్త. పరిశుద్ధాత్మ మీద మాట్లాడలేదు, ఇబ్బంది పడలేదు. ఇంటి సందేహాన్ని నివృత్తి చేయాలి, లేకపోతే సందేహంలో కొట్టిమిట్టి ఆడకూడదు. సందేహంలో తాను ఏమైనాడో చెప్పుకొచ్చాడు. అది గొప్ప సంగతి. తాను ఏమైనాడో చెప్పుకొచ్చాడు. నేను ఆల్ఫా ఒమేగాను, ఆది అంతం లేనివాడను. తను ఏమైనాడో కొంతమంది చూడండి, కొంతమంది చెప్పుకొస్తారు తమ జీవపుడమ్మ అని చెప్తా ఉంటారు. చెప్పుకొచ్చాడు. అర్థం చేసుకున్నట్లో తను చెప్పినా సరే అర్థం చేసుకోవట్లో గందరగోళానికి గురి అయ్యారట. వాళ్ళ అపస్తులు కాదు, వీళ్ళు సంఘశాఖలమయ్యే గందరగోళములకు గురి అయ్యారు. చెప్పుకొచ్చినా సరే ఈ మూడు మాటలు వాళ్ళకి అర్థమవ్వా. ఒకరే దేవుడు, ఆయనే తండ్రిని అర్థమవ్వండి, ఆయనను వారు ఏమయ్యారు? గందరగోళమునకు గురయ్యారు. ఎందుకంటే చదవరు బైబిల్. 2 ప్రార్థన చేయాలి, 3 పరిశుద్ధముగా జీవించాలి. తద్వారా పాపిలోనికి దేవుడు రాలేడు. నిజమైన బాప్తిసం పొందక పాపం అలాగే నిలిచిపోయింది. దుష్టులు ఎవరో చెప్పాను, పాపులు ఎవరో, అపాసికులు ఎవరో. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. గందరగోళ మందికి సాతాను బహుళ దేవుళ్ళ ఆరాధన ప్రారంభించాడు. అటువంటి గందరగోళంలో సాతానుడు ఏం చేశాడు? బహుళ దేవుళ్ళ ఆరాధన ప్రారంభించాడు. తండ్రిని ఆరాధించు, కుమారుని ఆరాధించు, పరిశుద్ధాత్మను ఆరాధించు, మరియమ్మను ఆరాధించు. రాజకోరిక పిల్లగా మరియమ్మ తీసుకొచ్చాను ఆరాధించాలి, లేకపోతే మనలో ఎవరైనా మరియమ్మ అయిపోవాలి. ఎందుకంటే మరియమ్మని మనం ఆరాధించాలి. చూసారా, మరియమ్మని ఆమె పరిశుద్ధురాలు, చనిపోయి ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకం వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మరియమ్మని ఆమెకు ప్రార్థనలు అక్కడ. అది అందుకే నేను సాతాను ఏంటండి, ఇలాంటి దాన్ని ఉపయోగించుకోగలిగిన యుక్తిపరుడు కనుక నేను ఏం చేశాడు? అతను బహుళ దేవుళ్ళ ఆరాధన సంఘశాఖలోనికి తెచ్చాడు. ఇప్పుడు తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ, మరియమ్మ ఎవరు? దేవుడు. వాడు సొమ్ము చేసుకోగలిగాడు, వారిని చంపగలిగాడు, వారిని ఈడ్చుకుపోయాడు. అర్థమవుతుందా? ఒక్కడే దేవుడు, ఆల్మైటీ గాడ్ అని చెప్పబడింది. ఒక్కడే. చాలామంది అంటారంట మాకు ఒక్కడే దేవుడు. మీకు చాలామంది తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ, ఇంకొక ఆడావిడ కూడా మీకు దేవుడే. మాకు ఒక్కడే దేవుడు.
యూదులు అంటారంటండి, మాకు ఒక్కడే దేవుడు కానీ మీకు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పారంటండి ప్రవక్తతో. అది నేను అలాగా మీలాగే నేను దేవుడిని ఒక్కడిగానే ఆరాధిస్తున్నాను, అది నేను కాదు అని అన్నాడు ఆయన పాపం యూదులతో మాట్లాడుతున్నప్పుడు. మన ప్రవక్తే మాట్లాడాడు. యూదులు కూడా ఈ సంఘానికి వచ్చేవారు. ఇప్పుడు అర్థమైందా? యూదులు ఒక్కనే దేవుడిగా ఆరాధిస్తారు. అందుకని యేసుక్రీస్తు నమ్మడానికి వాళ్ళకి లేకపు అవకాశము కోల్పోయారు వాళ్ళు పాపం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఒక భక్తిపరుడు ఎవరికినే సాతాను అంటే ఒక భక్తిపరుడిని ఎవరికి చెంత కూడా చేశాడటండి. మరి అందులో పక్షిరాజులు ఉన్నాయని చెప్పాడు. జాతులు గల పక్షిరాజులు ఉన్నాయి. ప్రొడక్ట్లో అన్యజనుల్లో ఒక భక్తిపరుడిని వాడు ఎవరికి చెందకుండా చేశాడు, గందరగోళపరిచాడు పాపం. ఒకరిని ఒప్పించి రప్పించాలంటే ఎంత సమయం తీసుకుంటుంది మీరు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని ఒప్పించి రప్పించాలంటే అలా రప్పించుకున్న వ్యక్తిని పాడు చేయడానికి ఎంతో సమయం తీసుకోదు, కానీ ఒక వ్యక్తిని ఒప్పించి రప్పించాలంటే ఎంత సమయం పడుతుంది. అటువంటి పక్షిరాజులు ఉన్నాయి. వాళ్ళ భక్తిపరుడు వాళ్ళు ఏం చేశాడు? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందువలన అటువంటి గందరగోళ పరిస్థితులు దేవుడు తన ప్రవక్తని రంగం మీద ఉంచాడు. అది తాత్పర్యం చెప్పాలి. నువ్వు వెళ్ళి 7 సంఘకాలం పెద్ద ఏమైనా 100 సంవత్సరాల దీనికి పెద్ద ఏమైనా అయిందేంటి? దరిదాపు 100. అవునా? అర్థమవుతుందా? ఒక ప్రవక్త రంగం మీద ఉంచాడా లేదా? ప్రవక్త స్వరం వింటున్నామా లేదా? అప్పుడు ప్రవక్త రంగం మీదకి ఏమొచ్చాడు? వచ్చేం చేశాడు? ముఖ చెక్కలైనటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరూపమును ఆవిష్కరించాడు, రూపమును తెచ్చాడు. చెయ్యో చోట, కాలో చోట, ముక్కో చోట, తాలో చోట పెట్టేసేసి నానా రీతిలుగా ఆరాధించేస్తున్నారు దేవుణ్ణి. అన్నీ అది ద్వారా మీ దేవుడు అనే రూపాన్ని చూపించాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ నీకు నాకన్నా తెలివైన వాడు. ప్రవక్తను ఏం చేశాడు? రంగం మీద ఉంచాడు. ప్రవక్త ఏం చేశాడు? బోధిని ఎదుట ఆ యొక్క తప్పుడు సిద్ధాంతములని తుత్తి నీళ్ళు చేశాడు. తప్పుడు సిద్ధాంతాలన్నీనే తుత్తి నీళ్ళు చేశాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. చివరిలో ఉన్న మాట ఏంటంటే మత మోసము జరుగుతున్నది. ఏం జరుగుతుంది? మత మోసమా? దేవుడి వాక్యం దీవించును గాక. లేచి నిలబడదాం.